అందరికీ నమస్తే అండి. మాఘమాసం 12వ అధ్యాయం 12వ కథ శూద్ర దంపతుల కథ. వశిష్ఠముని దిలీపునితో, మహారాజా, సుమందుడను శూద్రుడు ఒకడు ఉండేవాడు. అతడు ధనధాన్యాదుల సంపాదనపై మిక్కిలి ఇష్టము కలవాడై వ్యవసాయము చేస్తూ, పశువుల వ్యాపారం చేస్తూ, చాలక వడ్డీ వ్యాపారం కూడా చేస్తూ ఉండేవాడు. అతని సంపాదన ఇంకా ఎంత ఉన్నప్పటికీ తను ఏమీ లేక తను విచారిస్తూ ఉండేవాడు. అయితే వాని భార్య పేరు కుముద. ఆమె దయావంతురాలు. ఒకనాటి రాత్రి శుచివ్రతుడు అనే బ్రాహ్మణుడు ఒకడు ఆమె ఇంటకు వచ్చి, అమ్మా, నేను ఒక బాటసారిని, అలసిపోయాను, చలి చీకటి మిక్కుటముగా ఉన్నాయి, అయితే ఈ రాత్రికి మీ ఇంట శయనించుటకు నాకు అవకాశం ఇవ్వము అని అడిగాను. ఉదయాన్నే వెళ్ళిపోతాను అని ప్రార్థించను. ఆమె వాని స్థితికి జాలిపడి అంగీకరించను. అతని అదృష్టమో ఏమో తెలియదు, కానీ ఆ ఇంటి యజమాని యొక్క సుమందుడు వడ్డీ తీసుకొనుటకై గ్రామాంతరము పోయెను. కుముద ఆ బ్రాహ్మణునకు గొడ్ల చావిట్లో ఒక చోట బాగుచేసి కంబళి మున్నగు వాటిని ఇచ్చి త్రాగడానికి పాలను కూడా ఇచ్చింది. ఆ బ్రాహ్మణుడు ఉదయాన్నే లేచి హరినామస్మరణ చేయుచు శ్రీహరి కీర్తనలను పాడుచూ ఉండెను. కుముద, ఓయి మీ బ్రాహ్మణోత్తమ, మీరు ఎచట నుండి వచ్చినారు, ఎచటకు పోతున్నారు అని అడిగింది. అప్పుడు ఆ విప్రుడు, తుంగభద్రా నదీ తీరము నుండి శ్రీరంగ క్షేత్రమునకు పోచున్నాను. మాఘమాసమున నదీ స్నానము చేసిన పుణ్యము కలుగును, అందులకై ఇట్లు వచ్చి తిని అని సమాధానమిచ్చెను. ఆమె అడిగిన మాఘస్నాన మహిమను కూడా ఆయనకు చెప్పాను. కుముద మాఘస్నానం చేయుటకి నదికి పోవాలని కుతూహలముతో, నేను కూడా మీతో నదికి పోయి స్నానము చేసి మాఘస్నానం యొక్క మహిమను తెలుసుకున్నాను కదా, విష్ణు పూజ చేసుకుంటాను అని చెప్పింది. ఆమె ప్రార్థనకు ఆ బ్రాహ్మణుడు సంతోషించి, అటులనే కానిమ్ము తల్లి అన్నాడు. ఇంతలో సుమంతుడు ఇంటికి వచ్చెను. కుముద, నేను నదీ స్నానముకు పోవుచుంటిని అని ఆ భర్తకు చెప్పాను. సుమంతుడు, నదీ స్నానము వలదు, అనారోగ్యము కలుగును, పూజకు అనారోగ్యమునకు ధనవ్యయమగును, కనుక నీవు పోరాదు అని చెప్పింది అని అన్నాడు. వెంటనే కుముద భర్తకు తెలియకుండా బ్రాహ్మణునితో నదీ స్నానముకు పోయెను. సుమందుడు భార్యను వెంబడించి నదికి పోయి నదిలో స్నానము చేయుచున్న ఆమెను కొట్టబోయిన నదిలో పడిపోయి శరీరము తడుపుకొనుతూ ముమ్మార్లు నదిలో స్నానము ఆచరించిన వీతిగా అతను కూడా తడిసిపోయాను. ఈ విధముగా ఆ దంపతులు మాఘమాసమున నదీ స్నానము చేసినను కొంత వాదులాట కూడా జరిగినది. అయితే పుణ్యము కూడా కలిగినది. సుమంతుడు భార్యను తిట్టుకొనుచు తీసుకొని వచ్చెను. ఆ బ్రాహ్మణుడు స్నానము చేసి దేవతార్చన చేసుకొని తన దారిన తాను పోయెను. కొంతకాలమునకు సుమంతుడు వాని భార్యయు మరణించిరి. యమభటులు వారిని యమలోకమునకు కొనిపోయిరి. ఈ లోపున విష్ణుదూతలు విమానముపై వచ్చి కుముదను మాత్రం విమానం ఎక్కించుకొని ఆమె భర్తను యమభటులకు విడిచి వచ్చారు. అప్పుడు ఆమె, విష్ణుదూతలారా, నా మాటలు వినండి. నా భర్త చేసిన పాపములకు ప్రతిఫలముగా యమలోకమునకు తీసుకొని పోతున్నారు. అతని భార్యనగు నేనును వానికి భయపడి ఏ పుణ్యకార్యము చేయలేదు. మరి నన్నెందుకు కైలాసం వైకుంఠానికి తీసుకువెళుతున్నారు అని అడిగింది. అందువలన ఆ విష్ణుదూతలు, మరిన్ని విషయాలు మీకు తెలియాలి, అయితే వినండి. విష్ణులోకములకు ఏగడానికి నీకు ఉన్న అవకాశం ఎట్టిదనినా, నీవు ఆ దుష్టుని భార్యవైనప్పటికీ సహధర్మచారిణిగా నీవు భర్త యొక్క దుష్కర్మలతో నీకు ఎట్టి సంబంధము లేదు. అతను చేసిన చెడు పనులు నీకు నచ్చినట్టుగా నీవు చేయలేదు. భయము వలన, పతిభక్తి వలన చేశావు, కానీ మనస్సులో మాత్రం వాని పనులకు నీవు వ్యతిరేకివి. ఇందువలన నీవు పాపివి కావు. అంతేకాక మాఘస్నాన మహిమ కూడా నీవు ఎరిగి మాఘస్నానం చేసి భక్తితో ఆ విష్ణు పూజ చేసుకున్నావు, కావున నీవు పుణ్యము నొందితివి. నీ భర్త అట్లు కాదు, కావున విష్ణులోకమునకు తీసుకుని పోవు అర్హుడు కాడు అనను. నీ భర్త తన దుష్కర్మలకు తగినట్లుగా యమలోకమునకు మాత్రమే వెడలిపోవలను. అప్పుడు ఆమె నన్ను లాగుచూ, నా భర్తయు నీటిలో మునికెను కదా, మా పెనుగులాటలో 3 మార్లు ఆయన నీట మునిగి లేచెను కదా, బలవంతముగా చేసినను కూడా, ఇష్టము లేక చేసినను కూడా, మాఘమాసం యొక్క స్నానము
పుణ్యప్రదము అందుకన మనము ఈ విధముగా చూసినచో నాపై కోపమున నన్ను పట్టుకుని నీటిలో ముమ్మారు మునిగిలేచిన నా భర్తకు కూడా మాఘస్నానము పుణ్యము వచ్చినది కదా అని ఆమె చెప్పాను. ఆయనయు నాతో పాటు విష్ణులోకమునకు రావలను కదా అని ఆమె దూతలను సమాధానపరిచెను. అయితే యమదూతలతో యమలోకమునకు పోయి ప్రాణములు పుణ్యపాపములు పద్దును వ్రాయు చిత్రగుప్తుని వద్దకు కడకు విష్ణుదూతలు వెళ్ళి అడుగగా అప్పుడు ఆ పరిష్కారము తెలుసుకొంటిన ఆ చిత్రగుప్తుడు సుమందుని పాపపుణ్యములు పట్టికను చూచెను. సుమందుని పట్టికలో అన్నీ పాపములే. మాఘమాసమున నదీ స్నానము చేయుచు భార్యతో కోపముతోనైనను సరే నదీ జలమున పడుట వలన నీటిలో మునిగి ముమ్మారు ఆ కుముద అంటూ ఆ అప్రయత్నముగానైనా 3 మార్లు స్నానము చేసి ఏమిటి ఆ విష్ణు పూజ, ఏమిటి ఆ పూజ అంటూ విష్ణునామాన్ని తలచినంతనే అతనికి కూడా అతను చేసిన పాపాలన్నీ పటాపంచలమైపోయాయి. తాత్కాలికంగా దూది పింజల వల్లే అతని పాపాలన్నీ నశించిపోయాయి. విష్ణుదూతలు కుముద తెలివితేటలకు ఆశ్చర్యపడి కుముదను ఆమె భర్తను కూడా ఒకేసారి విష్ణులోకమునకు తీసుకొని పోయారు. రాజా, అతర్కితముగా అయినా సరే బలవంతముగా అయినా సరే ఒక్క మారు చేసిన మాఘస్నానము ఫలము పూర్వము చేసిన పాపములన్నీ పోగొట్టి విష్ణులోకము చేరు పుణ్యమును ఇచ్చును అని చెప్పడంలో ఈ కథ యొక్క దృష్టాంతమును మీరు తెలుసుకోవాలి. ఇష్టదేవతార్చనము చేసి మాఘపురాణము కథను పురాణ కథగా ప్రతిరోజు ఒక కథను పారాయణం గావించిన వారికి కూడా ఎంతటి పుణ్యం వస్తుందో అంతటి పుణ్యం మాఘస్నాన ఫలితం వల్లనే వస్తుంది. మానవుడు తెలియకుండా కూడా బలవంతముగానైనా సరే దుష్కర్మములు చేసి పాపమును పోగొట్టుకొనుటకై మాఘమాసములోని 30 రోజులు 30 కథలను విని అటుపై తన శక్తి కొలది పూజను దానధర్మములు చేసిన అట్లే పై విధముగా చేసిన కూడా సత్కార్యమును చేసిన వాడై పుణ్యమును ఆర్జించును. కాబట్టి ఇట్టి వారలకు మనము చెడు సావాసములు చేయక సత్సాంగత్యము చేసి మాసం యొక్క స్నాన దాన పూజ ఫలితాన్ని తెలుసుకొని మనము చక్కగా తీర్థయాటనము నోములు వ్రతములు ఆచరించిన ఎడల మనకు మాఘమాసమున ప్రయాగలో స్నానమును మున్నగునవి చేసిన పునర్జన్మ ఉండదు, కానీ మోక్షమే కలుగును. ఇంకా నువ్వు చెప్పాలంటే ప్రయాగయందే కాక కావేరి, కృష్ణ, నర్మద, తుంగభద్ర, సరస్వతి, గోకర్ణ, ప్రభాస, సోనభద్ర, గౌతమి, తామ్రపర్ణి ఇత్యాది నదులందు స్నానము చేసిన వాడికి అంతులేని పుణ్యమును ఆర్జించును. జన్మలయందున పాపములన్నీ నశించిపోవును. అయినను మాఘస్నానము పూజ పిదప పురాణ శ్రవణమును దానమును వీటిని కూడా చేసి యథాశక్తి వారు పాప ప్రక్షాళనముగా భావించితరో వారికి మోక్షప్రాప్తి కలిగిస్తుంది ఈ మాఘమాసము అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అందరికీ నమస్తే అండి. మాఘమాసం 12వ అధ్యాయం